ఇక మొట్టమొదటి న్యూస్ లోకి వెళ్తే బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు, ట్రంప్ అత్యవసర పిలుపు ప్రార్థించండి. అమెరికా రోడ్ ఐలాండ్ ప్రావిడెన్స్ లోని ప్రముఖ బ్రౌన్ యూనివర్సిటీలో డిసెంబర్ 13, 2025న ఘోర విషాదం చోటు చేసుకుంది. సాయంత్రం 4:05 ఫైనల్ ఎగ్జామ్ రివ్యూ క్లాస్ జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి బారస్ అండ్ హోలీ బిల్డింగ్ లోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 2 విద్యార్థులు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరణించిన విద్యార్థులు ఎల్లా కుక్ 19 ఏళ్ల వయస్సు, బ్రౌన్ కాలేజ్ రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ముకామత్ అజీజ్ 18 ఏళ్ల వయస్సు, న్యూరో సర్జన్ అవ్వాలని కల. ఈ ఇద్దరి మరణం బ్రౌన్ క్యాంపస్ ను విషాదంలో ముంచివేసింది. కాల్పుల తరువాత యూనివర్సిటీ మొత్తం లాక్డౌన్ చేయబడింది. FBI, ATF సహా 400కు పైగా అధికారులు సంఘటన స్థలాన్ని చేరుకొని పెద్ద ఎత్తున శోధన నిర్వహించారు. ఒక పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆధారాలు లభించకపోవడంతో అతడిని విడుదల చేశారు. ఇంకా అసలు షూటర్ పరారీలోనే ఉన్నాడు. పోలీసులు $50,000 అమెరికన్ రివార్డుగా ప్రకటించారు.